కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వ సంక్షేమ పథకాలను మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత పోరాడదాం 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 మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత ఆ సమస్యలు తీరేంత వరకు ఆ సమస్యలు తీరేంత వరకు ఆ సమస్యలు తీరేంత వరకు మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత. మీడియాకు తెలియజేయడం ఏమనగా ఈరోజు మేము సమ్మె 10వ రోజుకి చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు ఆహ్వానించినారు సిడిఎం గారు. ఆ చర్చలు ఫలప్రదం కావాల్సిందిగా కోరుచున్నాము కార్మికులందరము. ఆ తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని బట్టి మా కార్మికులందరూ మా నిరవధిక సమ్మెను ఇంకా పకడ్బందీగా చేయాలని కోరుకుంటున్నాము. 13,000తో మాకు వేతనం సరిపోవడం లేదని కాబట్టి స్ట్రైక్ చేస్తున్నాము. మాకు 29,500 రూపాయలు మరియు 24,500 రూపాయలు జీతం ఇవ్వాల్సిందిగా కూటమి ప్రభుత్వానికి కోరడం జరిగింది. దాని తర్వాత మాకు చనిపోయిన కార్మికుడి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా చనిపోయిన కార్మికునికి ఎక్సైజ్ 2 లక్షల నుంచి ఇప్పుడు 2 లక్షలు ఇస్తున్నారు. అది కాక 10 లక్షలు కూడా చేయటమై కోరడం జరిగింది. మళ్ళీ హెల్త్ అలవెన్స్ కానీ హెచ్ఆర్ఏ కానీ డిఆర్ కూడా మాకు కూడా వర్తింపజేయాలంటూ కోరుతున్నాము. మాకు అలాగే సంక్షేమ పథకాలు కూడా గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఏమి లభ్యలేదు. రేషన్ కార్డు వెళ్ళిపోయినాయి, పింఛన్లు వెళ్ళిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. మా కుటుంబంలో చాలా నిరుపేదల బాధ వ్యవహరిస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ కూటమి ప్రభుత్వము మాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాము. గత ప్రభుత్వంలో ఏమి ఆశించినా ఏమి జరగలేదు. ఈ కూటమి ప్రభుత్వమైనా జరుగుతుందని ఆకాంక్షిస్తూ మేము విన్నవించుకుంటూ ఈరోజు 3 గంటలకు చర్చల ద్వారా మాకు ఫలప్రదం అవుతుందని ఆశిస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ కార్యాచరణ మేము మీకు మీడియా మిత్రులకు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.